స్టార్లింక్ ఉపగ్రహాలకు రష్యా గండం, వాటిని లక్ష్యంగా చేసుకొని కొత్త ఆయుధాల తయారీ, ఉపగ్రహాలు ఉన్న కక్షలకి మిల్లీమీటర్ సైజు పెల్లెట్లను ప్రయోగించడం ద్వారా ధ్వంసం చేసే ప్రణాళిక. నాటో నిఘా వర్గాలు ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం. 17న శాటిలైట్ సంబంధాలు తెగాయన్న స్టార్లింక్, నియంత్రణ కోల్పోయి భూమి వైపు వస్తున్న ఉపగ్రహం. దీని వెనుక రష్యానే ఉన్నట్లు అనుమానాలు. ఉపగ్రహాలపై పెల్లెట్ల దాడిలో రష్యా చైనా శాటిలైట్లకు ప్రమాదమేనంటున్న నిపుణులు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి ఆ స్టార్లింక్ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా పెల్లెట్లు పెట్టి వాటిని పేలుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వాటిని లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల మరి ఎలాన్ మస్క్ యొక్క బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందించేటువంటి లక్ష్యంతో తాము దిగువ కక్షలో ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాల్లో ఒకదాంతో శాటిలైట్ 35956 డిసెంబర్ 17 నుంచి సంబంధాలు తెగిపోయాయంటూ 18న ఇలాన్ మస్క్ చెందినటువంటి స్టార్లింక్ సంస్థ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. కక్షలో 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు అనూహ్య సాంకేతిక లోపం కారణంగా ఈ శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంక్ నుంచి వాయువు విడుదలైందని, దాంతో ఉపగ్రహం తన స్థిరత్వాన్ని కోల్పోయి కక్ష నుంచి అకస్మాత్తుగా కిందికి జారిందని వెల్లడించింది. ఆ సమయంలో శాటిలైట్ నుంచి చిన్న చిన్న శకలాలు బయటకు వచ్చాయని, తక్కువ వేగంతో కదిలే ఆ వస్తువులను ట్రాక్ చేయొచ్చని వివరించింది. నియంత్రణ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కిందికి జారుతున్నటువంటి ఆ శాటిలైట్ త్వరలో భూ వాతావరణంలోకి దూసుకురానుంది. అలా వచ్చినప్పుడు అవి కింద పడకుండా భూ వాతావరణంలోకి ప్రవేశించగానే కాలిపోయేలా రూపొందించారు. కట్ చేస్తే స్టార్లింక్ శాటిలైట్లను లక్ష్యంగా చేసుకొని రష్యా ఒక కొత్త ఉపగ్రహ నిరోధక ఆయుధాన్ని తయారు చేస్తుందంటూ నాటో దేశాలకు చెందిన నిఘా వర్గాల నివేదికను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. 4 ఏళ్లుగా యుద్ధంతో కుదేలవుతున్నట్టు ఉక్రెయిన్ ఇంకా ఇంటర్నెట్ను ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉపయోగించగలుగుతుందంటే దానికి కారణం స్టార్లింక్ శాటిలైట్లేనని భావిస్తున్నందునే రష్యా ఆ ఉపగ్రహాలు ధ్వంసించడానికి జోన్ ఎఫెక్ట్ అనేటువంటి ఆయుధాన్ని అభివృద్ధి చేస్తుందని అందులో పేర్కొంది. డిసెంబర్ 15న స్టార్లింక్ శాటిలైట్తో సంబంధాలు తెగిపోవడం, 4-5 రోజుల వ్యవధిలోనే అసోసియేటెడ్ ప్రెస్ వార్త కథనం రావడంతో ఆ శాటిలైట్ కక్ష నుంచి జారిపోవడం వెనుక రష్యా హస్తం ఏమైనా ఉందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే స్టార్లింక్ ఏదైతే ఉందో, ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి స్టార్లింక్ ఉపగ్రహం ఏదైతుందో ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన కానీ ఇంటర్నెట్ రావడానికి ప్రధానంగా స్టార్లింక్ యొక్క ప్రధానమైనటువంటి అసెట్ అది. సో ఇప్పుడు దాని ద్వారా ఈ ఉక్రెయిన్కు ఇంటర్నెట్ సేవలు రావడానికి ప్రధాన కారణం స్టార్లింక్ అని తెలుస్తోంది. సో ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తే రష్యా ఆధిపత్యం చెలాయించచ్చు కాబట్టి ఆ ప్రకారంగా చేస్తుంది అని ఒక కథనం బయటపడ్డది. సో అది నిజంగా వాస్తవమా లేదనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. స్టార్లింక్ శాటిలైట్ పరిభ్రమించే కక్షలోకి ఉపగ్రహం రాకెట్ ద్వారా అత్యధిక సాంద్రత కలిగినటువంటి 100,000 పెల్లెట్లను జారవిడ్చడం ద్వారా దాన్ని కిల్ జోన్గా మారుస్తారు. మిల్లీమీటర్ పరిణామంలో ఉండేటువంటి ఈ పెల్లెట్లతో ఒకేసారి వేలాది ఉపగ్రహాలు లక్ష్యంగా చేసుకోవచ్చు. అందుకే దీన్ని జోన్ ఎఫెక్ట్గా వ్యవహరిస్తున్నారు. స్టార్లింక్ శాటిలైట్లు కక్షలో గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. అంత వేగంతో తిరిగే శాటిలైట్లను ఆ కక్షలో రక్షా వదిలిన వేలాది చిన్న పెల్లెట్లు తాకినా ఆ తాకిటి ఉపగ్రహం ధ్వంసమవుతుంది. అప్పుడు దాని శకలాలు కూడా అదే కక్షలోకి తిరుగుతూ మిగతా ఉపగ్రహాల ఉనికికి ప్రమాదకరంగా మారుతాయి. వేల సంఖ్యలో పెల్లెట్లు వదలడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలు ఒకేసారి లక్ష్యంగా చేసుకునే వీలుంటుంది. అత్యంత చిన్నగా ఉండేటువంటి ఈ పెల్లెట్లు గుర్తించడం, వాటిని రష్యాని అక్కడ జారవిడ్చిందని నిరూపించడం కష్టమేనని కొంత నిపుణులు అంటా ఉన్నారు. రష్యా అలా చేయకపోవచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు. రోదసీలో ఆయుధాల మోహరింపును నిలిపేయడానికి కృషి చేయాలంటూ ఐక్యరాజ్య సమితికి రష్యా గతంలో పిలిపించిందని, అలా రోదసీలో అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశం ఏది మాస్కోకి లేదంటూ గతంలోనే పుతిన్ స్పష్టం చేశారని అంతరిక్ష భద్రత నిపుణులు కొందరు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ రష్యా స్టార్లింక్ లక్ష్యంగా చేసుకున్న మాట నిజమే అనుకున్నా జోన్ ఎఫెక్ట్ ఆయుధంతో ఒక్క స్టార్లింక్ పశ్చిమ దేశాల శాటిలైట్కే కాక రష్యన్ ఉపగ్రహాలు కూడా దాని మిత్రపక్షమైన చైనా శాటిలైట్లకు ముప్పేనని వారు గుర్తు చేస్తున్నారు. ఒక్క శాటిలైట్ ధ్వంసమైన దాని నుంచి వెలువడే శకలాలు ఈ కక్ష మొత్తాన్ని ప్రమాదకరమైనటువంటి కిల్ జోన్గా మార్చేసి మిగతా ఉపగ్రహాలు ధ్వంసం చేసి ఆ కక్ష నిరుపయోగంగా మార్చేస్తాయని, కాబట్టి రష్యా అలాంటి ప్రయత్నాలు చేయదు అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే స్టార్లింక్ కొంత భారతదేశంలో త్వరలో స్టార్లింక్ సేవలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి ఉపగ్రహానికి ఇబ్బంది వస్తున్నది అంటే 100% మరి స్టార్లింక్ పైన టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే భారతదేశంలో ఇంకా రావడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉందనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది.